ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతలు బడా వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్ చేశారని భావించారు పోలీసులు. కానీ బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. భుజంగరావు తిరుపతన్నను విచారించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. బీఆర్ఎస్ లో కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వారు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకత పెరగడంతోనే కేసీఆర్ సొంత నేతలపై నిఘా ఉంచినట్లు భావిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన నేతల ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాయకులు చేసిన తప్పిదాలను అవకాశంగా చేసుకుని తన కనుసన్నల్లో ఉంచుకున్నారని సమాచారం. ఈ ట్యాపింగ్ వ్యవహారమంతా బీఆర్ఎస్లోనే ఓ ముఖ్య నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. రోజుకు కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో దానితో పాటు హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వీళ్ళకంతా అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారో ఆ వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా నిన్న విచారణలో వెల్లడైనటువంటి నేపథ్యం కనపడుతుంది. కొంతమంది ఎక్కడ వ్యతిరేక గలమని వినిపిస్తారో, ఎక్కడ పార్టీలో పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొలుకొని వ్యతిరేక వర్గంగా ఏర్పడతారనో భయంతోనే వీరిపైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వారు చేసినటువంటి తప్పుదలు ఏదన్నా కబ్జా కేసులు కానీ, లేకపోతే సెటిల్మెంట్లు కానీ, లేకపోతే అవినీతి పైన పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడంతో పాటు వీరి ఆర్థిక మూలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి సహకరిస్తున్నటువంటి వారెవరు, వీరు ప్రతిపక్ష పార్టీలతో ఏమన్నా మాట్లాడుతున్నారా, ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు, వీరు చేసినటువంటి వ్యవహారాలు ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో కూడా వీరిపైన నిఘా పెట్టినట్టుగా నిన్న విచారణలో తెలియనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏకంగా సొంత పార్టీ నేతల్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలు గతంలో ట్యాపింగ్ చేశారంటే ఇది పెద్ద సంచలనంగా మారినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులపైన కానీ ఆయన పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఎవరైతే ఈటల రాజేంద్ర ఉన్నారో ఈటల రాజేంద్ర మొదటి నుంచి కూడా ఎప్పుడైతే 2018లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఈటల రాజేంద్ర పైన కానీ, అలాగే మాజీ ఏదైతే గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతృత్వంగా ఉన్నటువంటి ఎవరైతే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కానీ, బండి సంజయ్ పైన కానీ వీరందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కీలక బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పట్లో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. సో ఎవరిని వదలలేదు. తన పక్కన తిరిగినటువంటి తను పూర్తి స్థాయిలో నమ్మిన బంట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎవరు కానీ తన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే కోటరీ ఉందో ఆ 5 మందికి సంబంధించినటువంటి వారేదే పెత్తనం చెల్లాయించాలి, పూర్తి స్థాయిలో పార్టీలో వారిదే ఆధిపత్యం ఉండాలి, అలాగే అధికారంలో కూడా వారిదే ఆధిపత్యం ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ రకమైనటువంటి చర్యలు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఎవరు కూడా వ్యతిరేక స్వరం వినిపించకూడదు, ఎక్కడా కూడా గట్టిగా మాట్లాడకూడదు, పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అనే ఉద్దేశంతో కూడా వీరిని అదుపులో ఉంచుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎవరైతే వీరు చేస్తున్నటువంటి చేష్టలకు విసిగిపోయినటువంటి వారు మాత్రమే బయటకు వచ్చారు. తర్వాత వారిపైన అనేక కేసులు పెట్టడం కానీ, వారిని విసిగించడం కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి నేపథ్యం. ఈ పనంతా కూడా ప్రణీత్ రావు తన కనుసరణలను చేసుకుని ఎవరైతే టీమ్గా ఏర్పాటు చేసుకున్నారో వార్ రూములు ఏర్పాటు చేసుకున్నారో ఆ వార్ రూముల ద్వారా కూడా వీరిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇది ఒక పక్క ఉంటే మరొక కీలకమైనటువంటి అంశం బయటకు వచ్చింది. ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నారో రాధాకిషన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే గతంలో ఎవరైతే ఈయన ఏసీపీగా పనిచేశారో ఏసీపీగా పనిచేసినప్పుడు తను వేధింపులు తట్టుకోలేక శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయారు.
అప్పుడు ఈ సూసైడ్ నోట్లో కూడా ఇతని పేరు రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇతని పేరు రాసినప్పుడు పైగా తర్వాత ఆయన ఉప్పలకు మారినటువంటి నేపథ్యంలో అప్పుడు ఈయన విచారణ అధికారిగా ఉండి ఈయనపైన కేసు ఉన్నప్పటికీ ఈయన ఆ కేసును కొట్టేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మరొక అంశం తెరపైకి వచ్చింది. ఎవరైతే ఈ ప్రణీత్రావు ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరవుతున్నారో ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ పేర్లు కానీ వీళ్ళిద్దరిని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు వారిద్దరిని కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ ట్యాపింగ్ చేసిన సమాచారం అంతా కూడా ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు ప్రణీత్రావు చేరవేశారంటూ కూడా ఎఫ్ఐఆర్ కప్పులో రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు రాజకీయ నాయకులు వ్యాపారులు ఫోన్ నెంబర్లు ప్రణీత్రావుకి ఇచ్చింది మాత్రం ప్రభాకర్ రావు రాధాకృష్ణ అనేసి కూడా ఇప్పుడు విచారణలో తేట తెల్లమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. సో రాధాకిషన్ లీలలు ఒక్కటొక్కటి బయటకు పడుతున్నాయి. అలాగే ప్రభాకర్ రావు ప్రోద్బలంతోనే ప్రణీత్రావు ఈ రకమైన ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాడనేసి కూడా ఇప్పుడు తేట తెల్లమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. చెప్పండి రానా, బీఆర్ఎస్ లోనే ఓ టాప్ లీడర్ కు ఈ బాధ్యతనంతా అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. ఎవరు అనే అంశాలు ఏమైనా బయటకు వచ్చాయా? అలాగే పార్టీని వీడతారనే నెపంతోనే ఈ ట్యాపింగ్ అనే అంశం బయటకి వచ్చిందా? వీళ్ళు యాక్చువల్గా 2018 నుంచినే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకంగా ఎదుగుతున్నటువంటి నేతలు కానీ వాళ్ళందరిపైన కూడా ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే చివరి నిమిషంలో 2022 నుంచి కూడా పార్టీని వీడబోతున్నారు, భిన్నస్వరం చేస్తున్నారు, పైగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే దానిపై ఎవరైతే అనుకున్నారో వాళ్ళపైన నిఘా పెట్టారు. కాకపోతే ఇదంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కన్సర్న్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఆ వ్యక్తికి అప్పచెప్పారు. దాంతోపాటు కేసీఆర్కి అత్యంత ముఖ్య అనుంగుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన ఆదేశాల మేరకు ఇదంతా కూడా జరిగిందనేసి కూడా పోలీసు విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ట్యాపింగ్ చేసిన తర్వాత ఈ సమాచారాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేశారు, ఈ సమాచారాన్ని ఎందుకు ప్రభాకర్ రావుకి పంపించారు, ప్రభాకర్ రావు ఎవరికి పంపించారు, వారు ఏం చేశారు, సో వీళ్ళ కదలికలపైన ఎందుకు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సర్వీస్ ప్రొవైడర్ల యొక్క వారి పర్మిషన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎవరిని ట్యాప్ చేస్తున్నాము, ఎందుకు ట్యాప్ చేస్తున్నది కూడా ప్రభుత్వాలకి పెద్దలకి చాలా క్లియర్గా చెప్పాలి. పైగా చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఎవరికి ఈ సమాచారం అనేది చేరవేయకూడదు. కేవలం ఉగ్రవాద కలాపాలు పాల్గొన్నటువంటి వారు కానీ అలాగే ఎవరైతే మావోయిస్టులకు ఉన్నటువంటి వారిపైన కానీ వీరిపైన కూడా ఈ నిఘా వచ్చింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలపైన, కాంగ్రెస్ నేతలపైన, బీజేపీ నేతలపైన ఈ రకమైనటువంటి నిఘా పెట్టడానికి కారణాలు ఏమున్నాయనేసి కూడా ఆరాధిస్తున్న నేపథ్యం కనపడుతుంది. చెప్పండి రానా. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే డిఎస్పీలతో పాటు ప్రభాకర్ రావు పేరు కూడా బయటకు వచ్చింది. ఇలా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా దీన్ని తవ్వే కొద్దీ మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రానా? ఖచ్చితంగా అని చెప్పొచ్చు. ఇప్పటికే ఇన్ని రోజులు అనుమానితులుగా మాత్రమే ఉన్నారు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ గారు. ఇప్పుడు వాళ్ళు నిందితులుగా చేర్చారు. తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ అంతా ప్రభాకర్ రావు అనేసి కూడా ఇప్పుడు విచారణలో తేలినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు తిరుపతన్న కానీ, భుజంగరావు కానీ, ప్రణీతిరావు కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళందరూ కూడా ప్రభాకర్ చెప్తూనే పనిచేశారు. దానితో పాటు వీళ్ళందరినీ విచారించిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరగబోయే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం వీళ్ళు కొంపల్లిలో మెజిస్ట్రేట్ ఇంటి ముందు ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులు వారికి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారనేది కూడా కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ వాదనలు జడ్జి విన్నారు. వారిని చెంచల్గూడ జైలుకి పంపించే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీతిరావు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి ప్రణీతిరావు నుంచి ఈ కేసు స్టార్ట్ అయింది కాబట్టి ప్రణీతిరావుతో స్టార్ట్ అయినటువంటి ఈ కేసు అనేక మంది చుట్టూ తిరుగుతుంది. రాజకీయ నాయకులు దీంట్లో అరెస్ట్ కాబోతున్నారు. దాంతోపాటు ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కూడా ఈ కేసులో అరెస్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి కూడా మరో స్థాయికి ఈ యొక్క కేసు చేరుకోబోతుంది. ప్రస్తుతం అయితే వీరి రిమాండ్కు తరలించిన తర్వాత రేపు నాంపల్లి కోర్టులో వీరిని కస్టడీకి కోరుతూ పిటిషన్ కూడా పంజాగుట్ట పోలీసులు వేయబోతున్నారు. కస్టడీకి కానీ ఈ యొక్క ముగ్గురు నిందితులు మరొకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వీరిని పూర్తి స్థాయిలో 24 గంటలు విచారిస్తే మరో కొంతమంది సంచలనమైనటువంటి పేర్లు బయటకు రాబోతున్నాయి. వారికి కూడా నోటీసులు ఇచ్చి వెంటనే కూడా వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మనకు. రైట్, థ్యాంక్ యూ రానా.